ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. అక్టోబర్ మాసంలో కనుక మనం చూసుకుంటే మకర రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఈ రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు. సార్, మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? మీరు చెప్పినట్లు అక్టోబర్ మంత్ చాలా విశిష్టమైన మాసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే టైంలో మనకు ఆశ్వేజ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. మంత్ బిగులునే మహాలయ మాస శివరాత్రి ఉంది, మహాలయ అమావాస్య ఉంది. తర్వాత వచ్చేటప్పటికి మనకు అక్కడి నుంచి నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. నవరాత్రులు అయిపోయిన వెంటనే మనకి దసరాతో ముగింపు అయిపోతుంది. నెక్స్ట్ మనకి మంత్ ఎండ్తో దీపావళి, దానికి ముందు ధనత్రయోదశి, మధ్యలో ఎన్నో ముహూర్తాలు, విశిష్టమైన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఇలాంటి మంత్లో మకర రాశి వారికి అక్టోబర్ మంత్ మనకి గ్రహచారం బట్టి మనకు చూసుకుంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇదే మంత్లో మనకి సూర్యగ్రహణం కూడా ఉంది. సో ఇన్ని సిగ్నిఫికేషన్స్ అన్నీ మనం కన్సిడరేషన్ చేసి వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిగిన మొత్తం కలిపి మనకి మకర రాశి కింద చెప్పుకుంటారనమాట. అయితే పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ లెటర్స్ మోరార్ లెటర్ ఈ సౌండ్తో కనుక ఎవరైనా వాళ్ళ పాపులర్ పేరు ఉన్నా, ఫస్ట్ నేమ్లో ఫస్ట్ లెటర్ ఉన్నా కానీ మనకి మకర రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళది గోచారం గ్రహస్థితి కనుక చూస్తే శుక్రుడు వీళ్ళకి తులారాశిలో 16వ తారీఖు ఎంటర్ అవుతున్నాడు అండి. బుధుడు వచ్చేటప్పుడు 10వ తారీఖు ఎంటర్ అవుతున్నారు. శుక్రుడు వచ్చేటప్పుడు వృశ్చిక రాశిలోకి 13వ తారీఖు నుంచే ఉన్నారండి. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో 20వ తారీఖు నుంచి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఈ 4 గ్రహాలు ప్లస్ మనకి గ్రహణం కూడా ఉండటంతో ఈ 5 విషయాలను కన్సిడరేషన్ చేసుకొని వీళ్ళకి ఎలా ఉందో కనుక చూస్తే ఫస్ట్ మనం చూడాల్సింది వీళ్ళది సూక్ష్మ గోచారం అంటారు. ముఖ్యాంశాలు ఇలాగ ఒక వార్తల్లో ముఖ్యాంశాలు టోటల్ సమరీ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ద్వేషం, వీళ్ళ చుట్టూ కొంతమంది వీళ్ళని ద్వేషిస్తున్నట్టుండే అవకాశం వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సంపదకు సంబంధించి చాలా చక్క విషయంలో బాగుంటుంది, కానీ వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ధనం వీళ్ళకి అందదు. ఓకే, ఎక్కడో లాక్ అయ్యి ఉంటుంది. ధనం ఉంటుంది వీళ్ళదే 100% వాళ్ళదే, వాళ్ళ ముందే ఉంటుంది, బట్ వాళ్ళకి అదే టయానికి అక్కడికి రాదు. తర్వాత విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటే కలహం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదంతా అక్టోబర్ 17th ముందుందని మనం చెప్పుకోవాలి. అయితే అక్టోబర్ 17th తర్వాత వీళ్ళకి కొంచెం చేంజెస్ వచ్చేస్తున్నాయి. అవి ఎలా ఉంటుందంటే క్రియాఫలం, ఏదైనా గనక పని గనక చేస్తే చాలా మంచి యోగ్యతనిచ్చే మంత్ మకర రాశి వాళ్ళకి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సంపద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శేష సౌఖ్యం, చక్కగా ఆల్రౌండ్ హ్యాపీనెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా చూస్తే ఈ మకర రాశి వాళ్ళకి 70% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. 10th హౌస్లో సూర్యుడు 10th వాళ్ళకి మూవ్ అవుతున్నారు. దీనివల్ల సూర్యుడు 10th హౌస్లో చాలా విశేషతని, యోగ్యతని కలిగిస్తూ ఉంటారు. అలానే 4th హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్పుకోవాలన్నమాట. మనకి సూర్యుడు మకర రాశి వాళ్ళకి ఎలాంటి పాజిటివ్గా అనుకూలంగా ఉన్నారో చూద్దాం. వీళ్ళకి వచ్చేటప్పటికి ఏం చెప్తుంటే అర్ధసిద్ధి, స్వధారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన అని చెప్తూ ఉంటారు. దాని మీనింగ్ ఏమంటే ధనలాభం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, బంధుమిత్రులతో కలయిక ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్ తోటి, హైయర్ అఫీషియల్ తోటి చక్కగా కూర్చొని డీల్ చేసి వాళ్ళకి కావాల్సినంత చక్కగా రాబట్టుకుంటారు, చక్కగా సంభాషణ చేస్తారు, కార్యసిద్ధి ఉంటుంది. మనసులో ఇప్పటిదాకా ఏమైనా కనుక కోరికలు అన్ఫుల్ఫిల్డ్గా ఉంటే కనుక ఈ టైంలో వాళ్ళకి చక్కగా నెరవేరుతాయని మనం చెప్పుకోవాలి. ఇదే విధంగా మనకి సూర్యుడు 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం భయం, తర్వాత సుఖం లేకపోవటం, తర్వాత భోజనానికి టయానికి చేయక కొంచెం ప్రయాణాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. సంసారానికి సంబంధించిన విషయాల్లో ఒడిదుడుకులు దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. 17th నుంచి 27th ఈ 10 డేస్లో వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. కుజుడు కనుక చూసుకుంటే వీళ్ళకి 6th హౌస్లో ఉన్నారు. 9th హౌస్, 1st హౌస్ ఆస్పెక్ట్లో ఉండటం వల్ల కుజుడు ఒక రకంగా వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నాడు, కొంచెం విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నాడు. కుజుడు ఏ విషయంగా మంచి చేస్తూ ఉన్నారంటే ఫస్ట్ ధనధాన్య లాభం వస్తుందని మనం చెప్పుకోవాలి. తర్వాత కీర్తి, మనసుకు చక్కగా సుఖంగా హ్యాపీగా ఉంటుంది. పుణ్యకార్యాలు చేయటం వల్ల నూతన వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. కార్లు కానీ, బంగ్లాలు కానీ, షాపింగ్ కానీ ఇవన్నీ చేస్తే వివాదరహితంగా శత్రువులతో కూర్చొని మాట్లాడి వాళ్ళకి కావాల్సిన వర్క్ అంతా చాలా పేషెన్స్గా లాబట్టుకుంటారు. అన్ని విధాలుగా అనుకూలత, పనులన్నీ టయానికి చేస్తారు. అయితే ఇదే కుజుడు 9th హౌస్లో ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే టైం ఎక్కువగా కేటాయించుకుంటా పెద్దవాళ్ళతో గొడవ పట్టడం, ఫాదర్లతో గొడవ పట్టడం, ఆర్థికంగా పరాభవం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పాలి. అయితే 1st హౌస్లో కూడా ఉండటం వల్ల కుజుడు 1st హౌస్లో ఉండటంతో శారీరకంగా చాలా ఫ్రిక్షన్ వాళ్ళకి కలగ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది, ఒంట్లో హెల్త్ కాంప్లికేషన్స్ రావటం, కింద పడి దెబ్బలు తగలటం, బ్లడ్ కళ్ళకు చూడటం, తర్వాత అధికారులతో మాట పట్టింపులు పట్టడం, వాహనాల వల్ల గాయాలు, యక్ష రాక్షస పీడలు అని మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే నైట్ టైం పడుకున్నప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ రావటం,
బట్ అవి అంత చెప్పుకునేవి కూడా కాదని చెప్పుకోవాలి. సో ఈ విధంగా మన కుజుడు వచ్చేప్పటికి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉన్నారు. 3 అంతులు ఒక 60% చాలా మంచిగా చేస్తున్నాడు కుజుడు అని చెప్పుకోవాలి. 6th హౌస్లో బెస్ట్గా వస్తాడు. బట్ దృష్టి ఉండటం కూడా కొంచెం ఇబ్బంది కలగజేసే సిచ్యువేషన్ మనం చెప్పుకోవాలి. అదే శుక్రుని కనుక చూసుకుంటే వీళ్ళకి 11th హౌస్ 5th హౌస్లో ఉండటం వల్ల ఈ రెండు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి. శుక్రుడు మనకి భోగాకారకుడు, భోగాన్ని లగ్జరీ కంఫర్ట్ ఇచ్చే గ్రహం శుక్రుడు కాబట్టి అది వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో ఎలా ఉంటుందంటే శరీరం అంతా కాంతివంతంగా ఉంటుంది. వీళ్ళ కీర్తి ప్రదేశాలు చాలా బాగా వృద్ధి చెందుతాయి. ఇష్టమైన కార్యక్రమాల్లో చాలా చక్కగా హ్యాపీగా ఖుషీగా పార్టిసిపేట్ చేస్తారు. మంచి ఫుడ్ తింటారు. తర్వాత మిత్రులతో కలిసి ఉంటారు. కంఫర్టబుల్గా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. అదే 5th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే భోజనం టయానికి చక్కగా తింటారు. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. ఇష్టార్థ లాభం ఉంటుంది. శత్రునాశం కలిగి సుఖంగా ఉంటారని చెప్పాలి. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ గ్రహస్థితిని బట్టి మనకి మకర రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 70% బాగుంది అని మనం చెప్పుకోవాలండి. అయితే ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా క్షేమంగాను పరవశంగా కూడి ఎక్కువగా ఉంటుంది. మంత్ అంతా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత పరవశం మంచి మంచి హ్యాపీ మూమెంట్స్ని, లగ్జరియస్ మూమెంట్స్ని, తర్వాత రెస్టారెంట్కి వెళ్ళటం, ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఖుషీగా ఉండే మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే వీళ్ళకి ఉండే రెండు ప్రాబ్లం ఏమిటంటే ధనహీనత, టయానికి తగినంత ధనం వాళ్ళకి సమకూడదు. హెల్త్ విషయంలో కొంచెం టైర్డ్నెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఒకటి ఉంది. అయితే దానికంటే ముందు మన అంగగోచారం ప్రకారం చూద్దాం. దీని ప్రకారం వీళ్ళకి వస్త్రలాభం ఈ మంత్లో వీళ్ళకి బట్టలు తీసుకునే అవకాశం, షాపింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. క్షేమంగా ఉంటారు. మంచి మంచి మూమెంట్స్ చక్కగా ఫంక్షన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. అయితే వీళ్ళకి కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ధనహీనత, దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధనానికి సంబంధించిన విషయం కూడాను వీళ్ళకి కొంచెం ప్రాబ్లం చేసే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంది. క్షేమంగా ఉంటారు. పరవశం చక్కగా ఫంక్షన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళకి కూడాను దరిద్రం, దేహపీడనం, ధనహీనత రెండిట్లు చూస్తుంది. అంటే తగినంత విధంగా ధనం దొరకదు. ధనం లేకుండా ఇబ్బంది పడతారు. శారీరకం కూడా ఆరోగ్య విషయంలో కొంచెం కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తామని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఈ గ్రహణానికి సంబంధించిన విషయంలో శ్రవణ నక్షత్రం వాళ్ళకి మృత్యు నక్షత్రం వస్తే 3, 5, 19 వీటిని జన్మతార, కార్యనాశక తార, త్రిజన్మ తార అంటారు. వీళ్ళలో కనుక చూస్తే శ్రవణ నక్షత్రం వాళ్ళకి శని వల్ల, తర్వాత రాహు వల్ల, తర్వాత కుజుడు సూర్యుడి వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అందులోని గ్రహణము వీళ్ళకి త్రిజన్మ తారలో 19th నక్షత్రం జరగటం వల్ల వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మిగతా నక్షత్రం వాళ్ళు, ధనిష్ట, అతర నక్షత్రం వాళ్ళు వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాం చాలా బాగుంటుంది. మనసుకి టెన్షన్స్ అన్ని ఫ్రీ వస్తారు. అయితే శ్రవణ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా లాస్ట్ 2-3 క్లయింట్స్ నాది నాగరాజు గారు చూసుకుంటారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ మంత్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది ఎఫెక్ట్. నాకు వచ్చిన క్లయింట్స్ కూడా 2 శ్రవణ నక్షత్రం వాళ్ళే. తర్వాత వీళ్ళకి ఇంపాక్ట్ ఇంకా ఒక 60 నుంచి 90 డేస్ కంప్లీట్ ఉంటుంది. కొంతమంది 6 months కూడా ఉంటుంది. ఎందుకంటే శని చాలా స్లో మూమెంట్ ఇస్తూ ఉంటారు. తర్వాత రాహు కూడా స్లో మూమెంట్ ఉంటారు. హస్త నక్షత్రం వాళ్ళు సూర్యుడు, కేతు మళ్ళీ స్లో మూమెంట్ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వాళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకుంటే, అభిషేకం కానీ హోమం కానీ ఏదో ఒకటి చేయించుకుంటే కనుక వీళ్ళకి ఈ మృత్యు నక్షత్రాలలో ఉన్న క్రూర గ్రహాల నుంచి విముక్తి వస్తుంది. దానితో పాటు వీళ్ళకి శనికి, రాహువుకి, తర్వాత కేతువుకి, సూర్యుడికి సంబంధించిన జపానికి సంబంధించిన గ్రహ జపాలు చేయించి తర్పణాలు, హోమం దాంతోపాటు కనుక చేపిస్తే వీళ్ళకి చాలా త్వరగా క్విక్గా రిలీఫ్ వచ్చేసి ఇమ్మీడియట్లీగా వాళ్ళకి అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగాలు కలుగుతాయని చెప్పేసి మనం ఆశిద్దామండి నాగరాజు గారు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ లైఫ్ స్టైల్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, లేదంటే చాలా జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం యాంగ్జైటీ లేకుండా, బాధలు లేకుండా, అప్పులు లేకుండా అయితే ఉండవు. బట్ ఏదైనా ఒక మంచి రెమెడీ తోటైనా సరే మనల్ని మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉంచుకొని స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి, సో మనకు ఉండేటువంటి ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్లో చూసినటువంటి జరిగినటువంటి ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒక మంచి రెమెడీ తోటి ఒక మంచి రిజల్ట్ చూడాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ హోమం అయినా సరే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు సురేష్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ముఖ్యంగా దేవి నవరాత్రులు రాబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.